వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. మనం బడ్జెట్ ప్రసంగంలో ఎలాంటి ఏమేమి ఉన్నాయి అంశాలన్న దాని మీద ప్రతి ఒక్కరు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తారు. అదే సందర్భంలో మనం చూసే మరొక కీలకమైన అంశం ఏంటంటే బడ్జెట్ ప్రసంగంలో అన్ని రాష్ట్రాలకు మేము సమాన ప్రాధాన్యత ఇచ్చామంటూ అధికార పక్షము మాకు ఈసారి మొండి చేయి చూపించారంటూ రాష్ట్రాలు చెప్పడం అనేది పరిపాటిగా మారుతుంటుంది. ఈసారి అదే సీన్ మరోసారి రిపీట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు ఓవైపు కిషన్ రెడ్డి మాత్రం 1,43,000 కోట్లకు సంబంధించిన నిధులు రాబోతున్నాయి తెలంగాణకని ఓవైపు ప్రకటనలు గుప్పిస్తుంటే, మరోవైపు అధికారంలో ఉన్నా సరే తమ బాధను చెప్పుకోవడానికి నిన్న ధర్నా చేపట్టే స్థాయికి తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న ప్రభుత్వ పరిస్థితి మారింది అనేది మనం చెప్పాలి. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కూడా 16 సీట్లు మీకు ఇద్దరికి ఇచ్చారు, మరి మీరిద్దరు కలిపి ఏం చేస్తున్నారు రాష్ట్రాన్ని అంటూ ప్రశ్నించే పరిస్థితి. ఓవరాల్గా చూస్తే ఎందుకు బడ్జెట్లకు సంబంధించిన ఇదే పరిస్థితి పునరావృతం అవుతుంది అన్నది ప్రతి ఒక్కరిలోనూ వదులుతున్న ప్రశ్న. ఎక్కడ ఆ ప్రాబ్లం కనిపిస్తుంది మనకి? ముఖ్యంగా చూస్తే మాత్రం మొదటిది, గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో సఖ్యతగా లేదు కాబట్టి వాళ్లకు నిధుల విషయంలో ఎంతో కొంత అన్యాయం జరిగింది అనే విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది. మరి ఇప్పుడు సఖ్యతగా ఉన్న ఎందుకు లాభం చేకూరట్లేదు? ఇదే సందర్భంలో బీజేపీ పార్టీ చెప్తున్న వ్యాఖ్యల్లో నిజమెంత? రాష్ట్రానికి ఖచ్చితంగా ప్రత్యేకంగా నిధులు రాబోతున్నాయి, రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ తమ పాత్ర పోషిస్తోంది అంటూ చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? ఈ విషయంపైన మనం ఇవాళ చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు గారేపల్లి సతీష్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అలాగే వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. ఓవరాల్గా చూస్తే మొదటగా సతీష్ గారు, ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్న. మీరు అంటే బడ్జెట్ ప్రసంగానికి ముందు కానివ్వండి, బడ్జెట్ ప్రసంగానికి తర్వాత కానివ్వండి, అన్యాయం అన్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఆ రెండింటికి బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు బాధ్యులను మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అంటే ఏ బేసిస్ మీద మాట్లాడుతున్నారు? ఈరోజు మన ప్రాంతం కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ నీళ్ళ కోసం, తెలంగాణ నిధుల కోసం, ఈరోజు యావత్ తెలంగాణ ఈ ప్రాంతం కోసం, ఈ ప్రజల కోసం, ఈ హక్కుల కోసం పోరాడింది గతంలో కేసీఆర్ గారు. ఏదైతే మనం గతంలో కూడా ఎలక్షన్ సమయంలో చెప్పినాం, ఏమని కేసీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పడం, మోసపోతే గోసపడతారు. మనం ప్రాంతం కోసం కొట్లాడే పార్టీ ఏదైతే ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎంపీని గెలిపిస్తే మన ప్రాంతం కోసం, నిధుల కోసమో, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసమో, లేకపోతే ఏదైతే జాతీయ హోదా కోసమో, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కోసమో, లేదా రైల్వే కోచ్ ఉత్తర్వుల కోసమో కొత్తగా ఆఖరికి పసుపు బోర్డు పెట్టిరు. పసుపు బోర్డు అయితే అంటే చాలా విచిత్రం అండి. అది పసుపు బోర్డు ఎంపీ అరవింద్ గారి గుండు మీద ఒక ఎంటిక లేదు అనేది ఎంత వాస్తవమో, ఈ పసుపు బోర్డుకి ₹1 కూడా రాలేదనేది అంత వాస్తవం. గతంలో బెంజ్ కారు కావన్నా, అంబాసిడర్ కారు కాదు, ఇది బెంజ్ కారు, స్పైసెస్ బోర్డు వచ్చిందని మాట్లాడిన ఏదైతే అరవింద్ గారు, ఈరోజు మరి ఆ పసుపు బోర్డుకి ₹1 రాలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆయన మాటలు ఎక్కడ కొట్లాడిండు, ఏం మాట్లాడిండు అనే విషయాలు ఈరోజు అర్థం కాని పరిస్థితి. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలకు కలిబొలి మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి, బీఆర్ఎస్ అట్లా, బీఆర్ఎస్ ఇట్లా, బీఆర్ఎస్ మోసం చేసింది, బీఆర్ఎస్ దోసుకుంది, ఇది అని లంగ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తే ప్రజలు కొంత మొగ్గు చూపిరు. ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చిరు, ఇటు బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చిరు. ఈరోజు రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, 2 కేంద్ర మంత్రులండి. ఎందుకండి మనం 2 కేంద్ర మంత్రులున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ₹1 తీసుకొచ్చింది లేదు. కేవలం కులాల పేరుతో, మతాల పేరుతో చిచ్చులు పెట్టడం, గొడవలు లేపడం తప్ప వీళ్ళు ఈ బీజేపీ నాయకులు రాష్ట్రంలో చేసింది ఏం లేదు, ఇప్పుడు కూడా చేయబోయేది ఏం లేదు. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది? ఒక ట్రైబల్ యూనివర్సిటీ తీసుకురాగలిగారా? రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. కొత్తగా పెట్టిన పసుపు బోర్డుకు ₹1 తీసుకురాలేదు. ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. ఈరోజు మెడికల్ కాలేజీల ప్రస్తావన లేదు, సైనిక్ స్కూళ్ళ ప్రస్తావన లేదు, వరంగల్ ఎయిర్పోర్టు ప్రస్తావన లేదు. ఈ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరేం తీసుకొచ్చిర్రా నాయన ఈ కాంగ్రెస్ ఎంపీలు, ఈ బీజేపీ ఎంపీలు అంటే గుండు సున్నా. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మీరు రాజీనామా చేయండి. ఈ తెలంగాణ ప్రజలకు మీరు తీసుకొచ్చింది ఏం లేదు, రాజీనామా చేసి బయటికి రండి. మేము ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మీరు మా తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతున్న ఏ నాయకుడికైనా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుంది. మీరు రాజీనామా చేసి రండి, అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేయండి. మీరు ప్రజల పక్షాన కొట్లాడి రండి, మేమందరం కలిసి గెలిపిస్తాం మిమ్మల్ని. మీరు కేవలం పదవుల కోసమే కొట్లాడుతూ ఉన్నారు, ఢిల్లీకి గులాంగిరి చేస్తూ ఉన్నారు తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, ప్రజల కష్టాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మీరు కొట్లాడట్లేదు. కొట్లాడాల ప్రజలందరూ తిరగబడుతూ ఉన్నారు, ప్రజలందరూ బుద్ధి చెప్పే రోజు ముందునే చెప్తా ఉన్నామండి. రైట్.